బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా గీతా ఎంటర్టైన్మెంట్స్ దగ్గరకు వెళ్లడం జరిగింది. అక్కడ నుంచి తాజా సిచ్యువేషన్ మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే జైలు నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. అయితే గీతా ఆర్ట్స్ దగ్గరకు ఎందుకు చేరుకున్నారు? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తున ఒక ఉత్కంఠ వాతావరణానికి తెరపడింది. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రావడంతో చెంచల్గూడ జైలు నుంచి తెల్లవారుజామున 6 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి విడుదలైన అనంతరం తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి ఇంటికి వెళ్తున్నారని భావించినప్పటికీ ఆయన నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ప్రధానంగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవడానికి ప్రధాన కారణాలు కూడా మనం ఒకసారి పరిశీలిస్తే అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో కొన్ని విషయాలను చర్చించిన అనంతరం ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే న్యాయవాదులను కూడా ఇక్కడికి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే న్యాయపరమైనటువంటి అంశాలను, అరెస్టు అనంతరం జరిగినటువంటి పరిణామాలను పూర్తిగా చర్చించేందుకే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసాం కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి కొద్ది క్షణాల క్రితమే అల్లు అర్జున్ న్యాయవాదులు చేరుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్న అరెస్టు అయిన అనంతరం జరిగినటువంటి పరిణామాలు, అరెస్టు అయిన అనంతరం ఇటు వైద్య పరీక్షల అనంతరం రిమాండ్ తరలించడం, ఇవన్నీ పరిణామాలకు సంబంధించినటువంటి ఇంకొక కీలక అంశం ఏంటంటే ఇక్కడ అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మాత్రమే హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అన్న అంశాలను కూడా ఇటు అల్లు అర్జున్ తన న్యాయవాదులతో, అల్లు అర్జున్ తన న్యాయవాదులతో కలిసి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత కూడా ఇప్పుడే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో ఇప్పటికే చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయం లోపల అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, ఇటు గీతా ఆర్ట్స్తో పాటుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, ఇటు పుష్ప 2 నిర్మాతలు కూడా ఇటు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ తన న్యాయవాదులు కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఇటు లీగల్గా నెక్స్ట్ ఏం స్టెప్ వేయాలి, లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలను కూడా న్యాయవాదితో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యంతర బెయిల్ అనంతరం అల్లు అర్జున్ ఇటు విడుదల అనంతరం కూడా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మధ్యంతర బెయిల్ అనంతరం లీగల్గా కూడా ఎలాంటి స్టెప్ వేయాలి, అదే సందర్భంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసే అంతగా ఏం కీలకమైనటువంటి సెక్షన్లు ఉన్నాయి, అరెస్టు జరిగినటువంటి పరిణామాలేంటి, అరెస్టుకు దారి తీసిన పరిణామాలేంటి, రిమాండ్కు తరలించినటువంటి పరిణామాలేంటి అన్న అంశాలను కూడా అల్లు అరవింద్ న్యాయవాదులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే గీతా ఆర్ట్స్కి ఇటు అల్లు అర్జున్ సంబంధించిన కుటుంబ సభ్యులు, పుష్ప నిర్మాతలు కూడా చేరుకున్నారు. ఇప్పటికే చర్చలు అయితే లోపల కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేస్తాం, పరిహారం కూడా చెల్లిస్తామని చెప్పి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి ఇటు అల్లు అర్జున్ గతంలోనే వీడియో విడుదల చేయడం, నిన్న ఆ కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ కారణం కాదు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, రేవతి మృతురాలు పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి రేవతి భర్త భాస్కర్ కూడా మీడియాతో చెప్పిన నేపథ్యంలో ఇటు కుటుంబంతో కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ పైన తదుపరి చర్యలు కూడా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలను చర్చిస్తున్నారు. ప్రధానంగా చిక్కడపల్లి పిఎస్లో నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను క్షుణ్ణంగా న్యాయవాదులతో పరిశీలిస్తున్నారు. ఎందుకంటే బాధిత కుటుంబ సభ్యులు కేసుని విత్డ్రా చేసుకుంటే జరిగే పరిణామాలు ఏంటి అన్న అంశాలను కూడా ప్రధానంగా న్యాయవాదుల సమక్షంలో చర్చ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన సెక్షన్లు 118 సెక్షన్, 105, రెడ్ విత్ 3/5 ఈ సెక్షన్లలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్ కూడా అయింది. జ్యుడిషియల్ రిమాండ్ అయిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇవన్నీ పరిణామాలు ఒకటైతే ఇప్పుడు కూడా
విడుదల అనంతరం కూడా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ అనంతరం కూడా లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్న అంశాలను ఇక్కడ అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులు న్యాయవాదులతో కలిసి చర్చిస్తున్నారు. ఎందుకంటే బాధిత కుటుంబానికి ఇప్పటికే పరిహారం ఇస్తామని, మహిళ మృతి చెందిన అనంతరం ఆ కుటుంబానికి భరోసా ఇస్తామని అల్లు అర్జున్ చెప్పడం, ఆ కుటుంబ సభ్యులతో నిన్న అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు కూడా చర్చించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. అల్లు అర్జున్ ఆ బాధిత కుటుంబాలకు అల్లు అర్జున్ కుటుంబం పూర్తిగా వారికి అండగా ఉంటుంది అని చెప్పి భరోసా కల్పించడంతో పాటుగా వారి నుంచి కేసు విత్డ్రా చేసుకునేందుకు కూడా చర్చించే అవకాశాలు ఈ రోజు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విత్డ్రా ఒకవేళ చేసుకుంటే బాధితులతోని విత్డ్రా చేపిస్తే అనంతరం ఎలా ముందుకు వెళ్ళాలి, లీగల్గా ఎలా జరుగుతుంది అన్న అంశాలను కూడా అల్లు అర్జున్ కుటుంబం ప్రత్యేకంగా న్యాయవాదులతో చర్చిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకు. ఎందుకంటే నేరుగా విడుదలైనంతరం చెంచల్గూడ జైలు నుంచి తన తండ్రితో కలిసి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఇటు అల్లు అరవింద్ పుష్ప నిర్మాత మరికొంతమంది కుటుంబ సభ్యులు, పుష్ప నిర్మాతలు, అల్లు అర్జున్ న్యాయవాదులు సమక్షంలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లీగల్గా ఎలాంటి చిక్కులు ఎదుర్కోకుండా నెక్స్ట్ ఇప్పుడు విడుదలైన అనంతరం కూడా లీగల్గా ఎలాంటి చిక్కులు ఎదుర్కోకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు లీగల్గా స్ట్రాంగ్గా ఉండేందుకు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో గీతా ఆర్ట్స్ కార్యాలయంలో చర్చలు కొనసాగుతున్నాయి. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ న్యాయవాదుల సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రధానంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించినటువంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటు నాంపల్లి కోర్టు రిమాండ్ రిపోర్ట్ని ఇటు చెంచల్గూడ జైలుకు తరలించిన అనంతరం కూడా మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆ క్వాష్ పిటిషన్, మధ్యంతర బెయిల్, రిమాండ్ రిపోర్ట్, నాంపల్లి కోర్టులో జరిగినటువంటి వాదనలు, రిమాండ్ రిపోర్టు వీటన్నిటినీ పరిశీలించిన అనంతరం ప్రధానంగా చిక్కడపల్లి కేసుకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, నెక్స్ట్ లీగల్గా ఎలాంటి స్టెప్ వేయాలి, అల్లు అర్జున్కి ఎలాంటి ఆటంకాలు లీగల్గా జరగకుండా ఇటు పోలీసుల నుంచే కావచ్చు, ఇటు కోర్టు నుంచే కావచ్చు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు న్యాయవాది చేరుకున్నారు. న్యాయవాది సమక్షంలోనే అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో కలిసి చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది. అల్లు అర్జున్ నెక్స్ట్ మరికొద్దిసేపట్లో ఇక్కడ చర్చించిన అనంతరం ఇంటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా ఈ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. విడుదల అనంతరం కూడా మరికొంత సస్పెన్స్ వాతావరణం నెలకొంది. అల్లు అర్జున్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, లీగల్గా తన న్యాయవాదులతో ఏం చర్చిస్తున్నారు, మరి ఈ కేసులో అల్లు అర్జున్కి ఈ కేసు విషయంలో అల్లు అర్జున్కి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే విడుదల అనంతరం మాత్రం కొంత ఉపశమనం లభించింది అల్లు అర్జున్కి. మధ్యంతర బెయిల్ కేవలం 4 వారాలు మాత్రమే ఉండడంతో ఈ 4 వారాల్లో అల్లు అర్జున్ న్యాయవాదులు ఏం చేయాలి, లీగల్గా స్టాండ్గా ఉండేందుకు నెక్స్ట్ అల్లు అర్జున్ పైన ఇటు పోలీసులే కావచ్చు, ఇటు కోర్టే కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను కీలకంగా అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు తండ్రి అల్లు అరవింద్తో కలిసి చర్చిస్తున్నారు. అటు బాధిత కుటుంబ సభ్యులు సంధ్యా థియేటర్ ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈరోజు నిన్న ఆల్రెడీ కుటుంబ సభ్యులు మాట్లాడిన నేపథ్యం మనం చూసాం. ఈ నేపథ్యంలో మరోసారి వారితో సంప్రదించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ కేసును కూడా పూర్తిగా వెనక్కు తీసుకునేందుకు కూడా చర్చించుతున్నట్లుగా తెలుస్తుంది. న్యాయవాదుల సమస్యలో జరుగుతున్న చర్చలు మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ అయితే ఇక్కడ న్యాయవాదులతో చర్చించిన అనంతరం లీగల్గా కొన్ని అంశాలను చర్చించిన అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్న అనంతరం ఇక్కడి నుంచి నేరుగా తన నివాసానికి వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మౌనిషా సాగర్, అయితే ఇప్పటి వరకు అయితే అల్లు అరవింద్ కావచ్చు, ఇంకా న్యాయవాదులు గీతా ఆర్ట్స్ లోనే చర్చించడం జరిగింది. అయితే హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులో తిరిగి అప్లై చేసుకోవాలని చెప్పింది. దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే విడుదలైన అనంతరం నేరుగా అల్లు అర్జున్ తన తండ్రితో కలిసి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావడంతో దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ఖచ్చితంగా ఇటు నాంపల్లి కోర్టులో ఉన్నటువంటి రిమాండ్ రిపోర్టులో ఉన్నటువంటి అంశాలను కూడా ఇటు న్యాయవాదులు పరిశీలిస్తున్నారు. వాటన్నిటినీ అల్లు అర్జున్కి న్యాయవాదులు రిమాండ్ రిపోర్ట్ని మధ్యంతర బెయిల్లో పెట్టిన కండిషన్స్ని కూడా అల్లు అర్జున్కి న్యాయవాదులు అల్లు అరవింద్కి
వాళ్ళిద్దరికీ వివరిస్తున్నారు. ఈ కేసులో నెక్స్ట్ ఏ విధంగా స్టెప్ వేయాలి, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు కోర్టు తీర్పులో కూడా పిటిషనర్కు 4 వారాల మధ్యంతర బెయిల్ మాత్రమే మంజూరు చేయబడడం, అటు 50,000 వ్యక్తిగత పూచీకత్తుని సమర్పించడం, పిటిషనర్కు తదుపరి దర్యాప్తులో కూడా సహకరించాలని చెప్పడం, ఇటు తక్షణమే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని చెప్పి కూడా ఆదేశించిన నేపథ్యంలో ఈ 3 అంశాలను అంటే పిటిషనర్ దర్యాప్తులో సహకరించాలన్న అంశాల్లో కూడా ఇటు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో మరోసారి మరి అల్లు అర్జున్ని పిలిచి విచారించే అవకాశాలున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతుంది. న్యాయవాదులు అయితే ఈ బెయిల్కి మధ్యంతర బెయిల్కి సంబంధించి కూడా కొన్ని షరతులు పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. నేర విచారణలో పూర్తిగా సహకరించడంతో పాటుగా విచారణలో సాక్షులను కూడా ఎలాంటి ప్రభావితం చేయకూడదు అన్న అంశాలను కూడా కోర్టు చెప్పింది. ఎందుకంటే ఇక్కడ సాక్షులను ప్రభావితం చేస్తే ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లు అర్జున్ వారి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్న నేపథ్యంలో ఈ పాయింట్ ఇక్కడ కీలకంగా మారే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సాక్షులను ఎటువంటి ప్రభావితం చేయకూడదని కోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో ఈ పాయింట్ అనేది ఇక్కడ కీలకంగా మారే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. లోపల అల్లు అర్జున్ రిమాండ్ నాంపల్లి కోర్టు రిమాండ్ రిపోర్ట్తో పాటుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలతో పాటుగా ఇటు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న షరతులు వాటి అన్నిటినీ అంశాలను క్లియర్గా అల్లు అరవింద్ న్యాయవాదులతో చర్చిస్తున్నారు. అనంతరం లీగల్గా వాళ్ళు ఎలాంటి స్టెప్ వేయాలనేది కీలక నిర్ణయాలు ఇక్కడనే గీతా ఆర్ట్స్ కార్యాలయంలో తీసుకున్నారు. ఈ చర్చ అనంతరం కీలక నిర్ణయాలు అల్లు అర్జున్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతరం తన తండ్రితో కలిసి నివాసానికి చేరుకునే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సాగర్, అయితే చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి తిరిగి గీతా ఆర్ట్స్కు వచ్చే వరకు అల్లు అర్జున్ ఫోన్ కాల్ మాట్లాడటం మనం స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూసాము. ఎవరితో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు, దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలు వెనుక గేట్ నుంచి కూడా తీసుకొచ్చిన అనంతరం తన తండ్రితో ఈ రోజు అంటే నిన్నటి నుంచి అరెస్టు అనంతరం జరిగిన పరిణామాలను, ఎందుకంటే ఇటు అల్లు అర్జున్ని పోలీస్ స్టేషన్ లోపల ఒక్కరిని అనుమతించారు, వేరే కుటుంబ సభ్యుల్ని తన తండ్రిని వేరే కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా పోలీస్ స్టేషన్లో అనుమతించలేదు. అటు అంటే పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ప్రాసెస్, అరెస్టు సందర్భంలో జరిగిన ప్రాసెస్తో పాటుగా పోలీసులకు అల్లు అర్జున్ వివరించినటువంటి వివరాలను, అనంతరం వైద్య పరీక్షల అనంతరం కోర్టులో జరిగిన వాదనలు, వీటన్నిటినీ తన తండ్రితో కలిసి ఈ జరిగినటువంటి కీలక పరిణామాలను తన తండ్రితో కలిసి వాహనంలోని చెంచల్గూడ జైలు నుంచి గీతా ఆర్ట్స్ వరకు వచ్చే క్రమంలో అవే అంశాలను చర్చించినట్లుగా తెలుస్తుంది. వెంటనే ఒక ఫోన్ కాల్ కూడా మాట్లాడడం మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అందించింది. అయితే ఈ ఫోన్ కాల్ న్యాయవాదులతో మాట్లాడినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తదుపరి చర్యలు లీగల్గా ఎలాంటి ముందుకు వెళ్ళాలి అన్న అంశాలను కూడా అటు తెలుసుకునేందుకు అల్లు అర్జున్ తన న్యాయవాదితో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే విడుదలైన అనంతరం తన కుటుంబ సభ్యులతో న్యాయవాదులతో మాట్లాడి అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్కి రావడం, గీతా ఆర్ట్స్కి వచ్చిన అనంతరం న్యాయవాదులు వెంటనే ఇక్కడికి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకోవడం, ఇవన్నీ కీలక పరిణామాలని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ విడుదల అనంతరం కీలక పరిణామాలు అనుకోవచ్చు. న్యాయవాదుల సమక్షంలో ఈ చర్చించిన అనంతరం లీగల్గా ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలను చర్చించిన అనంతరం ఇక్కడి నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్కి అయితే ఇప్పటికీ మరికొంతమంది కుటుంబ సభ్యులు, అల్లు అర్జున్ దగ్గరి బంధువులు, సన్నిహితులు కూడా గీతా ఆర్ట్స్కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ వద్దనే అల్లు అర్జున్ మరికొద్దిసేపు ఇక్కడే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.